చదువుకున్న 124వ కీర్తన. మరి ఈ కీర్తన రాసిన వారు దావీదు. ఈ కీర్తనకు మనం ఒక చక్కని పేరు పెట్టుకుందాం. ఈ కీర్తనకు మనం పెట్టుకున్న పేరు ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉంటే ఏమవుతుంది అని. ఈ కీర్తన ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాల్లో కూడా 3 భాగాలుగా కూడా మనం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి 8 వచనాల ద్వారా దేవుడు ఈ దినం మనతో మాట్లాడడానికైనా ఆశపడుతున్నాడు. మరి ఆ 8 మాటలు విని మన ఆశీర్వాదాలు కూడా పొందుకోవాలని మరి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని మనం దేవుని పేరిట కోరుకుంటున్నాం. మనం 3 భాగాలుగా మరి 3 మాటలు మనం చెప్పుకుని ఉందాం. మరి ఆ మొదటి మాట ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు అని ప్రజలు ధైర్యంగా ఒప్పుకున్నారు మొట్టమొదటిగా. రెండోది, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మూడోది, దేవునిపై ఆధారపడి ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు మన పక్షమున ఉన్నాడని ప్రజలు ధైర్యంతో ఒప్పుకున్నారు. రెండోది, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటున్నారు. మూడోది, దేవునిపైన ఆధారపడిన ప్రజలుగా కూడా ఉంటున్నారు. మరి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే, దేవుడు మనకు తోడుగా ఉండకపోతే ఏమి జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. మరి 124వ కీర్తన మొదటి 1, 2, 3 మాటలు చూసుకున్నట్లయితే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు, యెహోవా తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి మనం చూసుకున్నట్లయితే, మనుషులు మన మీదకి లేచినప్పుడు అంట యెహోవా మనకి తోడై ఉండకపోతే ఏం జరుగుతుంది? మరి కొన్ని మాటలు మనం 3 మాటలు మనం చదువుకొని ఉన్నాం. వారి ఆగ్రహం మనపై రగులుకుంటే మనం ఏమైపోతామో. మరి యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ఏ విధంగా మృంగుతారండి? ప్రాణముతోనే మృంగి వేస్తున్నారు. మరి దావీదు గారు మరి మాట్లాడుతున్నారు, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే ఏం జరుగుతుంది? మనం ఎంత కష్టపడినా, ఎంత మనం శ్రమపడినా, ఎంత ప్రయాసపడినా, మనం ఎన్ని కాపుదలను మన ప్రాణము కొరకు పెట్టుకున్నా కూడా వ్యర్థమే. కానీ దేవుడు తోడు నా జీవితంలో లేకపోతే, ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు, మనుషులు మన మీదకి సింహాల వలె మరి భయంకరమైన పరిస్థితుల్లో లేచి వస్తున్నప్పుడంట, యెహోవా మనకు తోడై ఉండకపోతే, తోడై ఉండని ఎడల ఏం జరుగుతుంది అన్నట్టు తెలుసుకున్నట్లయితే, వారి ఆగ్రహము మనపై, వారి కోపానికి మనం బలైపోతాం. మరి కొంతమంది కొట్టేవారు ఉంటారు, మరి కొట్లాడుకుంటారు, భయంకరమైన కొట్లాట్లు, భయంకరమైన మాటలతో వారు వేధించుకునేవారు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వారి కోపానికి వారు బలైపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. మరి అదేవిధంగా యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ఏ విధంగా ప్రాణముతోనే మృంగి వేసేవారు ఉన్నారు. మరి సాతాను చేతులకి మనం బలైపోకుండా, వాడి కబంధ హస్తాలలో నీ జీవితం నా జీవితం అప్పగింపబడకంట. మరి దావీదు గారు మాట్లాడుతున్నారు, మనుష్యులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే మన జీవితం ఏమైపోతుంది? దేవుడి కాపుదల నీ జీవితంలో, దేవుడి భద్రత నీ జీవితంపై లేకపోతే మన జీవితం ఏ విధంగా మారిపోతుందంటే, ఇటువంటి వారి చేతుల మీదకి మనం అప్పగింపబడతాం. మనుషుల చేతులకి దేవుడు నీకు అప్పగించిన పని, దేవుడు నీవు చేయవలసిన పని చేయకపోతే, ప్రార్థన చేయవలసింది, వాక్యము చదవలసింది, మందిరములో చేయవలసిన పనులు, మందిరానికి రావాల్సిన వారు రాకపోయి ఉండి నువ్వు దేవుని సమయానికి ఇవ్వకపోతే ఎటువంటి వారి చేతులకు దేవుడు నిన్ను అప్పగిస్తాడంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు నీ మీదకి లేచేవారుగా తయారవుతారు. నువ్వెంత నెమ్మదిగా వారి జోలికి వెళ్ళకపోయినా, వారు నువ్వు ఏమి అనకపోయినా కూడా నీపై ఏదో ఒక విరోధమైన వారు అయిపోతుంటారు. నువ్వెంత ప్రేమగా ఉండాలో, నువ్వెంత ప్రయాసపడుతున్నా కూడా నీపై అనేకులు లేచేవారుగా ఉంటారు. తర్వాత నీకు దేవుడు తోడు ఉండకపోతే
అనేకుల ఆగ్రహము, వారి కోపముకి, వారి శాపములకు, వారి పరిస్థితులకు నువ్వు బలైపోతుంటూ ఉంటావు. అటువంటి వారి పరిస్థితుల్లో మనం ఉండడం ఇష్టమండి? అనేకుల చేత నువ్వు దూషింపబడడం, అనేకుల చేతుల్లో నువ్వు కొట్టబడడం, అనేకుల చేతులకు నిందింపబడే జీవితంలో మనం ఉండాలా? లేదు. అందరితో మనం ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం, ప్రజలలో ఆశీర్వాదం, కుటుంబంలో ఆశీర్వాదింపబడిన వ్యక్తిగా నీవు ఉండాలని ఆశపడుతున్నామా? అందరితో కూడా మనం దీవింపబడిన జనాంగంగా ఉండాలనే మనం ఆశపడాలి. మరి అదే అంటున్న ప్రాణముతోనే మృంగి వేయబడుతున్నారు. సాతాను మరి ఎన్నో విధాలుగా, ఎన్నో పరిస్థితుల్లో మనం కిందకు చూసుకున్నట్లయితే మృంగి వేసిన వారు ఎవరు అని మనం తెలుసుకున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మనల్ని ఎవరు ప్రాణముతోనే మృంగి వేయాలని చూస్తున్నారో మనం తెలుసుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకులాడుతూ తిరుగులాడుతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి మన ప్రాణంతోని మృంగి వేయడానికి చూస్తుంది? గర్జించు సింహం వలె. సాతాను వాడు ఎప్పుడు కూడా నువ్వు ఏ సమయంలో దొరుకుతుంటావు, ఏ పరిస్థితుల్లో దొరుకుతుంటావు, నిన్ను మృంగి వేయాలని, నీ భవిష్యత్తుని పాడు చేయాలని, నీ జీవితాన్ని నాశనము చేయాలని, దేవునితో నువ్వు సహవాసము చేయకుండా దేవుని సన్నిధికి నిన్ను దూరం చేయాలని, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల్లో కలహాలు, మరి ఎన్నెన్నో పరిస్థితులతో నీకు సమాధానం లేకుండా, నీకు శాంతి లేకుండా నువ్వెప్పుడు కూడా ఏదో విధంగా నిన్ను మృంగి వేయడానికి నీ ఆశీర్వాదాన్ని వాడు తీసుకుంటూ ఉంటాడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని మరి చూసుకున్నట్లయితే నిన్ను గర్జించు సింహం వల్లే వాడు తిరుగులాడుతున్నా దేవుడి కాపుదలలో నీవు ఉండాలి. దేవుని సహాయము నువ్వు కోరుకోవాలి. దేవుని భద్రతలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, మరి కీర్తన భాగము 27వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే యెహోవా నాకు వెలుగును రక్షణనయ్యున్నాడు, నేను ఎవనికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవనికి నేను వెరుతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. గర్జించు సింహం వల్లే వాడు తిరుగులాడుతున్నా, వాడు వెతుకుచున్నాడు ఎక్కడ దొరుకుతావో. ప్రాణముతోనే నిన్ను మృంగి వేయాలని. మనిషికి ప్రాణము, శరీరము, ఆత్మ ఉంటాయి. ఒక గుడ్డుకు కూడా పైన ఒక మన వైట్ తొక్క తోలు చూసుంటారు, దానిలో మరొకటి ఉంటుంది, దానిలో ఇంకొకటి ఎల్లోది కూడా. 3 భాగాలు ఎలా ఉంటుందో మన శరీరంలో కూడా ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది, మన ఆత్మ కూడా ఉంటుంది. మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి సైతాన్ అయితే నా జీవితంని ఎలా మృంగి వేయాలని చూస్తున్నాడు అంటే ప్రాణముతోనే నువ్వు మృంగి వేయబడాలని. ప్రాణముతోనే వాడి చేతుల్లో చిక్కబడుతున్నారు ఎంతోమంది. మరి ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రాణముతోనే ఎంతోమంది ఉంటుండగానే వారికై వారు ప్రాణం తీసుకుంటున్నారు. ఉంటారు, హ్యాపీగా మాట్లాడతారు, సరదాగా మాట్లాడతారు, కుటుంబంతో ఉంటారు, హఠాత్తుగా చనిపోతున్నారు. హఠాత్తుగా వారి ప్రాణమును వారే ఉరిపోసుకుంటూ మందులతో ఎన్నెన్నో బలైపోతున్న వారు లేరా? దేవుడిచ్చిన ఆయుష్ను పాడు చేసుకుంటూ సాతాను వేసిన వలలో వారు చిక్కబడి వాడి కబంధస్థాల్లో వారి జీవితముని నాశనము చేసుకుంటున్నాడు. దేవుడు యెహోవా నీకు తోడై ఉండకపోతే నీ జీవితం ఏమైపోతుందంటే సాతాను మృంగి వేయబడుతుంటాడు. సాతాన్ని ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చిన దీవెనని మృంగి వేయడానికి వాడు వెతుకులాడుతూ తిరుగులాడుతూ ఉంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఎవరు అంటే సాతానికి నువ్వు భయపడనవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనక. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెళుతును. దేవుడు నీ ప్రాణమును కాపాడడానికి ఆయన ఒక దుర్గముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ ప్రాణము కాపాడిన ఆ ప్రాణదుర్గమని యేసయ్యకి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? నువ్వు దేవుని సన్నిధికి ఇష్టమైన బిడ్డగా ఉండగలుగుతున్నావా? మరి మనం చూసుకున్నట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ మాటను మనం చూసుకున్నట్లయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా
మనకి విరోధి ఎవరు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చెప్పేది కాదండి. ఇట్లుండగా మనం ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? సాతానే మనకి విరోధి, ఎవ్వరు మనకి విరోధులు కాదండి. ఆ సాతానును త్రొక్కు వేయాలి అంటే సాతాను త్రొక్కు వేసే శక్తి ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉంది. నీవు ఆయన బిడ్డవి, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు గనక నీవు త్రొక్కాలే కానీ వాడి చేతుల్లో నీ జీవితాన్ని అప్పగించుకు. నీ కాళ్ళ కింద మరి మన దైవజనులు మరి గత కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాటను రాశారు. సాతానా సాతానా చచ్చిపో, ఎక్కడంటే నా కాళ్ళ కింద శీఘ్రముగా నిన్ను చెరగదొక్కే శక్తిని దేవుడు మనకిచ్చాడు. దానికి భయపడని అవసరం లేదు. దానికి భయపడి నీ ఆత్మీయ జీవితముని దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయిన అవసరము అస్సలు లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవరు? ఆ విరోధి అయిన అపవాదిని త్రొక్కు వేసే శక్తిని పొందుకోవాలి. ప్రార్థనలోను, ఉపవాసములోను, సంఘ సహవాసములోను, అన్ని విషయాల్లోనూ దేవునితో బలమైన పాత్రగా నువ్వు వాడబడినప్పుడు ఒక సంఘమునకు మనం వచ్చిన వారం ఎలా ఉండాలంటే సంఘానికి ఒక మూల స్తంభాల వలె మలచబడాలి. అటువంటి బలమైన ఒక పిల్లర్ ఎలా ఉంటుందండి? పిల్లర్స్ ఎలా ఉంటాయి? గట్టిగా. ఎందుకంటే కొన్ని సంవత్సరాలైనా పడిపోకుండా గట్టిగా ఎలా ఉంటుందో నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని భయంకరమైన నిందలు నీ జీవితంలోకి వచ్చినా కూడా నీవు ఏ రోజు కూడా వాటికి భయపడని అవసరం లేదు. నీ పక్షముగా ఉండేవారు ఎవరు? మనుషులు కాదు. నీ పక్షంగా ఉండేవారు నీ భర్త కాదు. నీ పక్షంగా ఉండేవారు నీతో ఉన్నవారు కాదు. కానీ నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను పోషించి, తన స్వరత్వమిచ్చి ప్రతిరోజు కాపాడుతున్నవాడు మన పక్షంగా మన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు విరోధి ఎవ్వరు లేరు. విరోధులు ఎవరు లేరు గనక మనం దేవుడి పక్షంగా మనం నిలవబడాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 5-6 మాటలు మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ నీ ఎడబాయనని ఆయన చెప్పుచున్నాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఏమాత్రము నిన్ను విడవను బిడ్డ, ఎన్నడూ నిన్ను ఎడబాయనని. మనుషులు నిన్ను విడిచిపెడతారేమో, నీ బంధువులు నిన్ను తునీకరిస్తారేమో, నీ వారే, నీ ప్రాణ స్నేహితులే నిన్ను ప్రక్కకు వేస్తారేమో, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎన్నడూ నిన్ను విడవను, ఎన్నడూ నిన్ను ఎడబాయనని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. నా జీవితంలో మనుషులు చేస్తారు, మనుషులు అంటారు, ఒరే నా ప్రాణమును పెడతారా నీ కోసము, నీ కష్టం వచ్చినప్పుడు నేనున్నానరా అంటారు. నీ కష్ట సమయంలో పారిపోతూ ఉంటారు. నేనున్నానరా, నీకెంతైనా సహాయం చేస్తానంటారు. కానీ నీ అవసరత కొలది నువ్వు వెళ్ళినప్పుడు నా దగ్గర ఏమీ లేవురా అని ఎన్నోసార్లు చేతులు ఎత్తేసేవాళ్ళు లేరా అని ఎన్నోసార్లు అటువంటి అనుభవాలు మనం పొందుకోలేదా? కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను ఎడబాసినా కూడా దేవుడు మాత్రం ఎన్నడూ నిన్ను విడవను, ఎన్నడూ నిన్ను ఎడబాయనని ఈ ఉదయకాల సమయంలో నా జీవితంలో దేవుడు వాగ్దానం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు గనక మాత్రమే నరమాత్రులైనటువంటి మనుషులు మనను ఏమి కూడా చేయలేరు. మన పక్షమునుగా ఉండగా మనకు విరోధి ఎవరని మనం తెలుసు. దేవుడు సన్నిధానములో ఆయన నీ పక్షమునుగా ఉన్నాడు గనకనే నీకు విరోధులైన వారు ఎలా ఉంటారని తెలుసుకున్నట్లయితే, నీకు ఆయనే విరోధులుగా ఉన్నవారే నీ శత్రువులే ఆయన శత్రువులుగా చేసుకుంటాడంట. తర్వాత నీ మిత్రువులే ఆయన మిత్రులుగా దేవుడు మారుస్తాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు ఆయన పక్షముగా ఉంటే ఆయన బిడ్డగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలని, ఆ మాటలని జీవితంలో అవలంబించుకొని దేవునితో నువ్వు సహవాసము, దేవుని సన్నిధానములో నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తావో, దేవుడు సన్నిధానంలో నువ్వు ఎప్పుడైతే ఆయన బిడ్డగా నువ్వు ఉంటావో, నీ శత్రువులు, నీకు విరోధంగా
ఉన్నవారు ఆయనకు విరోధిగా ఉంటారంట. నీ మిత్రులుగా నీ శత్రువులైన వారు దేవునికి కూడా శత్రువే. ఎప్పుడైతే వారందరినీ కూడా నీకు మిత్రులుగా మార్చడానికి, నీ స్నేహితులుగా మార్చడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మొట్టమొదటగా మనం చూసుకున్నాం, దేవుడు మన పక్షముగా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమి జరుగుతుందని తెలుసుకున్నాం. మరి రెండో మాటను మనం చూసుకున్నట్లయితే దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఉండాలనేది మనం తెలుసుకుందాం. మరి కీర్తన భాగం 124 కీర్తన 6-7 మాటలు మనం చూసుకున్నట్లయితే, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందిన గాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాని ఊరు నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని ఆరాధించేవారు ఎలా ఉంటున్నారంటే, వారి పండ్లు మనలను వేటకి అప్పగించబడుతున్నామంట. చాలాసార్లు ఏదైనా కోపం వచ్చినప్పుడు పిల్లల పైన భర్త పైన ఏదైనా అన్నారనుకోండి, చాలామందికి పండ్లు కొరికే అలవాటు ఎక్కువగా ఉంది. వాళ్ళు పండ్లు కొరికి ముక్కలైపోతున్న వారు కూడా చాలామంది ఉంటారు. కోపంతో అని కొరుకుతూ ఉంటారు. అట్లా కొరికే అలవాటు ఎవరికి ఇక్కడ లేదా? పిల్లలు ఏదైనా మాట వినడంటే ఒరే అని అనే కోపం ఎవరికి లేదా? చాలామంది ఏం చేస్తారంటే పండ్లు కొరుకుతూ ఉంటారు. ఆ పండ్లు పట్ట కొరికి ఇరిగిపోతాయేమో భయం వేస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందినగాక. నువ్వు అనేకల నోట్లో నానకంట, అనేకల నోట్లో నువ్వు తిట్టబడకంట, దేవుడు నిన్ను వారి నోటికి నిన్ను అప్పగించకంట, దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. మరి కాపాడమే కాదు కానీ పక్షి తప్పించుకున్నట్లంట మన ప్రాణమును వేటగాడి ఊరు నుండి తప్పించుకుంటాడు. ఎన్నోసార్లు సాతాను మరి వేటగాడి ఏ పక్క నుంచి ఏ పక్షి వస్తుందని ఎన్నో విధాలుగా వాడు వేటాడుతూ మరి ఆ వేటకి వెళుతున్నప్పుడు ఆ వేటకి బాణములు వేస్తూ ఉంటాడు. సాతాను కూడా నీ జీవితంలో నువ్వు ఎదగకంట, నువ్వు ఆశీర్వదింపబడకంట, అన్ని విషయాల్లో శారీరకంగా ఆత్మీకంగా కూడా నువ్వు అన్ని విషయాలను ఆశీర్వదింపబడకూడదని ఎన్నో వలలు వేస్తుంటాడు. వాడు వేస్తున్న ఆ వేటగాడి చేతులు, వేటగాడి ఎవరంటే సాతానే. మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోవడానికి ఆ వేటగాడు వేస్తున్న వలలో నువ్వు చిక్కబడకంట, ఆ బాణములు నీకు తగలకంట. మరి దేవుడు 91వ కీర్తనలో మరి దేవుడు మాట్లాడుతున్నాడు, వేటగాని ఊరిలో నుంచి నువ్వు తప్పింపబడాలి అంటే, నాశనకరమైన తెగులు నీ జీవితంలోకి రాకంట నువ్వు ఉండాలి అంటే, మరి వాడు వేస్తున్న బాణముల్లో నుండి నువ్వు తప్పింపబడాలి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఉరి తప్పింపబడిను, మనల్ని తప్పించిన వారు ఎవరంటే యేసయ్య మాత్రమే. నా జీవితం ఎన్నో శ్రమల చేత, ఎన్నో బాధల చేత తప్పింపబడుతున్నాము అంటే, ఆశీర్వదింపబడుతున్నాము. మన ఉద్యోగాల్లో, మన కుటుంబ జీవితంలో, మన భర్త, పిల్లలు, భార్య క్షేమముగా ఉండగలుగుతున్నామంటే ఎన్నో మరణమైన ఊరుల్లో తప్పించబడుతున్నావు. వాడు వేస్తున్న ప్రతి ఊరిలో నువ్వు తప్పింపబడుతున్నా, వేటగాండి ఊరి నుండి నువ్వు తప్పింపబడుతున్నావు అంటే నీ శక్తి కాదు, నీ సామర్థ్యము కాదు, నీ కాపుదల కాదు, కానీ దేవుడు కాపుదల నీ జీవితంలో ఉంది గనుకనే అన్ని విషయాలలో నీవు తప్పింపబడుతున్నావు. మరి దేవుడు శత్రువు మరి దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు మరి ఏం జరిగిందో మనం తెలుసుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మరి 23-24 వచనములు మనం చూసుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23-24 వచనములు, రాజు ఇంతను గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గృహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇయ్యగా, దానియేలు భక్తి గలవాడే అయినందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులు వారిని తోడుకొని వచ్చి సింహముల గృహలో పడవేదోసిరి. వారి వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు గృహలో అడుగు రాక మునుపే సింహములు పాలైరి. సింహములు వారిని ఎముకములు సహితము
పగలగొట్టుకొని పొడి చేసేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎలాంటి మాట మనం విన్నామండి? దానియేలు అంట ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇంకేమో చేయట్లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడంట ఎవరికి ప్రార్థన చేయకూడదు మరి అని రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇతను ప్రకారముగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తనకు శత్రువులు, ప్రతి మనిషికి ఏదో ఒక శత్రువు ఉంటాడు. సాతాను ఒక శత్రువే, కానీ మనుషులు కూడా అక్కడక్కడ మనకు ఉంటుంటారు. కానీ సాతాను ఇక్కడ మరి చేస్తున్నప్పుడు ఏం చేసినాడంటే, ఇక్కడ మరి సింహాల గృహములోకి దానియేలుని వేసేశారంట. సింహాలు ఎలా ఉన్నాయంటే ఎవరిని మృంగేద్దామా, దొరికితే ఎముకల సహితం తినాలని మంచి ఆకలితో ఉన్నాయి. కానీ అటువంటి సందర్భంలో దేవాతి దేవుడు ఆ సింహాల నోళ్ళను మూయించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లలే ఒక్కొక్కసారి కోపపడితే మనం రివర్స్ అవుతున్నారు ఇప్పుడున్న కల్చర్కి. కానీ సింహము దేవుడు మాటకు విధేయత కలిగి ఎప్పుడైతే సింహాల బోన్లో దానియేలుని వేశారో ఆ సింహాలన్నీ ఒక మూలకు వెళ్ళిపోయి కాముగా దేవుడు మాటకు విధేయత కలిగి విని కాముగా ఒక మూలను కూర్చున్నాయంట. కానీ ఎప్పుడైతే రాజు ఆ దానియేలుని ఉదయకాలం వెళ్ళి తీసుకొని వచ్చినప్పుడు దానియేలు అన్నప్పుడు వెంటనే దానియేలు పలికి వెంటనే దానియేలును బయటకు తీసుకొని వచ్చేసారంట. ఏ హాని జరగలేదండి. ఒక గీత కానీ ఒక చిన్న దెబ్బ కానీ దానియేలుకి ఏమీ కలగలేదు. ఎందుకంటే దేవుడి చేతికి తన ప్రాణమును అప్పగించుకున్నాడు. దేవుడి చేతులు ఆయన ఉన్నాడు. దేవుడి పైన ఆధారపడి ఉన్నాడు. దేవుని పాటలతో ఆరాధిస్తున్నాడు. దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు. గనకనే తనకి ఏ హానియు కలగకంట దేవుడు తప్పించాడు. మరి తప్పించిన వెంటనే తన పైన నింద మోపిన వారు, తన పైన అనేకమైన చాడీలు చెప్పి రాజుకి ఎప్పుడైతే చెప్పారో వారందరూ రాజు తెలుసుకున్నాడు, ఇతను ఏ తప్పు చేయలేదు, ఇతను ఏ నేరము చేయలేదని తెలుసుకున్న వెంటనే తనపై నిందలు వేసిన వారు ఎవరెవరనంటే వారిని, వారి కుమారుని, వారి భార్యల సహితము ఆ సింహాల బోనులో వేసినప్పుడు ఎలా అంటే వారు ఇంకా వెయ్యక ముందే ఆ దగ్గరికి వెళ్ళక ముందే సింహాలు వెంటనే లాక్కొని ఎలా తిన్నాయండి? వారి ఎముకలను పిండి చేసేసాయండి, పగలగొట్టుకొని. చాలామంది మటన్, చికెన్ తినేటప్పుడు ఆ ఎముకలు ఎలా తింటారంటే చక్కగా నములుతూ ఉంటారు. నాకు కూడా అలవాటు ఉందండి. ముక్కలైతే తినను కానీ బోన్స్ అయితే తింటాను ఎక్కువగా. అట్లా చాలామంది ఈ మటన్ అనేది కానీ చికెన్ అనేది కానీ ఎక్కువగా ఎముకలు తినడానికి ఇష్టపడుతుంటారు. మరి ఈ సింహాలు కూడా ఆ ఎముకలను అంట పగలగొట్టుకొని పొడి చేసేసాయంట. ఏదైనా పొడి ఎలా కనిపిస్తుంది, ఏదైనా చూస్తుంటాం కదా పొడి, ధనియాల పొడి, ఏదో పొడులు అంటాయి కదా, అట్లా పొడులు చేసి పడేసాయంట మనుషుల్ని, వారి కుమారుల్ని, వారి భార్యల్ని. దానియేలు పైన ఎవరైతే నింద మోపారో, ఎవరైతే వారిని బాధించారో, ఎవరైతే సింహాల గృహాలకు వెళ్ళడానికి కారకులయ్యారో వీరందరిని కూడా హతమైపోయారు. కానీ దానియేలుకు మాత్రం ఏ హాని కూడా కలగలేదు. ఎందుకంటే దేవుని ఆరాధించాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, దేవునిపై నిలవబడ్డారు. కనుకొని దేవుడు అటువంటి ఆశీర్వాదం పక్షి తప్పించుకున్నట్లుగా ఆ వేటగాడి ఉరిలో నుండి సాతాన వేస్తున్న ఆ సింహాల బోనులో చిక్కబడకంట, వాటి నోటికి బలైపోకంట, వాటి నోళ్ళకి మరి ఆహారంగా వెళ్ళకంట దేవుడే తప్పించి ఏ హానియు కలగకంట దానియేలును రక్షించిన దేవుడు ఈరోజు నన్ను నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దేవుని స్తుతించే వారంగా మనం ఉండాలని ఆశపడుతున్నా. మరి దేవునిపై ఆధారపడిన వారు ఎలా ఉన్నారో మనం తెలుసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 124వ కీర్తన మరి 8వ మాటను మనం చూసుకున్నట్లయితే, భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు సహాయం లేదని మనం ఎన్నోసార్లు అయ్యో ఎక్కడికి వెళ్ళినా నాకు సహాయం కలగలేదే, నా ఆర్థిక పరిస్థితితో, నా అనారోగ్యముతో, నా అప్పుల బాధలతో ఎంతో నేను సతమతమైపోతున్నానని ఎన్నోసార్లు కృంగిపోతున్నావేమో, ఎన్నోసార్లు నీరసిల్లిపోతున్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతున్న భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుందండి. ఎవరెవరి వలనో సహాయం కలగదు.
నీ భర్త వలనో, నీ భార్య వలనో, నీ పిల్లల వలనో, ఇంకే స్నేహితుల వలనో, ఏ అధికారి వలనో సహాయం కలుగుతుందని ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుంది. ఆ సహాయాన్ని పొందుకొనుటకు నువ్వు సిద్ధముగా ఉన్నావా? దేవుడిచ్చే సహాయమును, దేవుడిచ్చే ఆశీర్వాదము పొందుకొనుటకు నా జీవితంలో మరి ఎన్నో పరిస్థితులన్నిటినీ, దేవునికి విరోధమైన పరిస్థితులు, దేవుని ఆశీర్వాదమును పొందుకోకుండా ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టి దేవుని ఆశీర్వాదమును పొందుకునే కృపలో నీవు నా జీవితం ఉంటుందా? మరి ఏ సమయాల్లో ఆయన మనకు సహాయం చేయాలని మరి ఆశపడుతున్నాడంటే, కీర్తన గ్రంథము 121 మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమున సృజించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వలనే నీకు సహాయం కలుగుతుంది. నీ కష్టార్జితము, నువ్వు నెల కష్టపడినా, రోజు కష్టపడినా అది వ్యర్థమే. దేవుడిచ్చిన సహాయమును పొందుకోవాలంటే యెహోవా వలన మాత్రమే మనకు సహాయం కలుగుతుంది. ఆయన ఎవరు అంటే భూమి ఆకాశమును సృజించిన వాడని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 1 మాటను మనం చూసుకున్నట్లయితే, దేవుడు మనకును ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాడు? నువ్వు దేవుడు నీకు ఆశ్రయముగాను దుర్గముగా ఉండడమే కాదు, కానీ ఆపద కాలములో ఆయన నమ్ముకున్న నా జీవితంలో ఆయన సహాయకుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ కాలం, మనకు 3 కాలాలు ఉంటాయి: వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. ఇంకొక కాలం ఉంది. ఆ కాలంలో రాకముందే మనం సిద్ధపడాలి. ఆయన సహాయంని కోరుకోవాలి. పరలోక రాజ్యంలో నీ బిడ్డగా ఉండాలని, ఆయన పరలోక రాజ్యంలో నీ సన్నిధానములో ఆ సింహాసనం పైన నేను కూడా నీ వారసురాలుగా ఉండాలని ఆ సహాయమును ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఈ 3 కాలాల్లో నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయన సహాయం చేయడానికి ఏ విధంగా ఉన్నాడంటే, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగా నీ జీవితంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ మాటను మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ మాటను, కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యము చెప్పగలవారమై ఉన్నామా? ఎవరండి ఇక్కడ దేవుడు ప్రభువే నాకు సహాయకుడు, నేను ఎవరికి భయపడను, నన్ను భయపెట్టే ఏ భయాలకి నేను భయపడను. కొంతమంది చీకట్లో నడాలంటే భయం, కొంతమంది ఇంట్లో ఉండాలన్న భయం, కొంతమంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే భయం, అప్పుల వాళ్ళు వస్తే భయం, కొన్ని అనారోగ్యాలు వస్తే భయం. కానీ ఈ భయాలకి ఏమి మనం భయపడొద్దు. ఎందుకంటే ప్రభువే నా జీవితంలో సహాయకుడిగా ఉన్నాడు కనుక మనం దేనిని బట్టి భయపడాల అవసరం లేదు. నరమాత్రులు నాకేమి చేయగలరు? నీపై ఎంతమంది ఎన్ని విధాలుగా ఉన్నా ఏ హాని కూడా నీకు చేయడానికి వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నీకు సహాయకుడు. నీ ప్రాణమును కాపాడేవాడు, నిన్ను కాపాడి దుర్గమ నీ జీవితంలో ఉన్నాడు గనక మంచి ధైర్యంతో నువ్వు చెప్పగలగాలి, నా దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నాకు సహాయకుడు, నేను దేనికి భయపడనని నువ్వు ఎప్పుడైతే ఒక ధైర్యంతో నువ్వు చెప్పగలుగుతున్నావో, దేవునిపై నువ్వు ఆధారపడిన నీ జీవితము దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి, ఆత్మీయ జీవితంలో, శారీరకమైన జీవితంలో, అన్ని విషయాల్లో నిన్ను ఒక ఉన్నతముగా దీవించడానికి ఆయన ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు తోడు ఉండకపోతే ఎన్ని నష్టాలు కలుగుతాయో చూసుకున్నాం. మరి దేవుణ్ణి ఆరాధిస్తే ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని పరిస్థితుల్లోంచి మనం తప్పిస్తాడో మనం చూసుకున్నాం. దేవునిపై ఆధారపడిన నీ జీవితము ఎన్ని విషయాలు ప్రభువే నీకు సహాయకుడిగా ఉన్నాడని చెప్పి మనం తెలుసుకోవడానికి ఆశపడుతున్నాం. ఆరాధనకు వెళుతున్నా నేను కూడా ఒక్కటే తీర్మానం తీసుకుని, ప్రభువా నీవే నాకు సహాయకుడిగా ఉన్నావు, నా పరిస్థితుల్లోంచి నువ్వు నన్ను విడిపించని ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటావో నీ జీవితం రూపాంతరం చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.